ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నన్ను ఉల్లాసముతో నింపెదవు. అపస్తుల కార్యము 2వ అధ్యాయం 28వ వచనం. యు ఫిల్ మీ విత్ జాయ్. యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 28. క్రీస్తునందున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తుడైన పౌలు తన యొక్క జీవితమును గూర్చి, దేవుడు తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యముల గురించి మాట్లాడుతున్నాడు. నన్ను ఉల్లాసముతో నింపెదవు అని మాట్లాడుతున్నాడండి అపోస్తుడైన పౌలు. పౌలు దేవుని గురించి ఎంతగానో ఆనందిస్తున్నాడు. దేవునికి ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. అపోస్తుడైన పౌలుని దేవుడు తన యొక్క జీవ మార్గమునకు నడిపించి, తనకు దర్శనమును చూపించి తనను ఎంతగానో ఉల్లాసపరిచాడు, సంతోషపరిచాడు. అంతటి ధన్యతను పొందుకున్నాడు అపోస్తుడైన పౌలు. దేవుని నుంచి తన యొక్క కృపను, తన యొక్క కాపుదలను, తన యొక్క రక్షణను, తన యొక్క పరిశుద్ధతను అపోస్తుడైన పౌలును ధరించుకున్నాడు. దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎలా ఉన్నాం? ఈ యొక్క అంత్య దినములో జీవిస్తున్న మనము దేవుని యొక్క జీవ మార్గమును మనం తెలుసుకుంటున్నామా? దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క దర్శనాలను మనం చూస్తున్నామా? దేవుడు మనకు దయచేస్తున్న ఆ యొక్క ఉల్లాసమును మనందరి జీవితాలలో ఉంటున్నాయా లేదా మనం ఆలోచన చేయాలి. అపోస్తుడైన పౌలు ఏ రీతిగా దేవునికి దగ్గరగా ఉన్నాడో, తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడో, మరి మనము కూడా మన యొక్క హృదయాన్ని, మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ అన్యుల మధ్య ఉంటున్నా గాని మన యొక్క ప్రవర్తన, నడవడిక ఇవన్నీ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి. దేవుడు చూపిస్తున్న ఆ యొక్క జీవ మార్గమును మాత్రమే మనం నడుచుకోవాలి. ఆ జీవ మార్గములో దేవుడు మనకు అనేక విధాలుగా దర్శనాలను చూపిస్తాడు. అవన్నీ మనకు మేలుకరంగానే. అదే విధంగా ఉల్లాసమైనటువంటి ఆ యొక్క వస్త్రమును ఆయనతో నింపి తనని ఎంతగానో తృప్తిపరిచి ఆనందపరిచాడు. కనుక మనం మన జీవితాల్లో మనం సరిచేసుకుంటూ మన జీవితానికి దేవుడు చూపిస్తున్న ఆ యొక్క జీవ మార్గములోనికి దేవుడు ఉల్లాసముతో మనలందరినీ దేవుడు నింపుదును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనికి మమ్మల్ని అందరిని నడిపించావు. నీకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని అందరినీ నీ యొక్క ఉల్లాస వస్త్రము అనే ఉల్లాసముతో నింపమని కోరుతున్నాము దేవా. అపస్తుడైన పౌలుని ఏ రీతిగా ఆశీర్వదించి ఉన్నారు ప్రభు, ఏ రీతిగా నీ ఎడల తగ్గింపు కలిగి నీ యొక్క జీవ మార్గమునకు అపోస్తులను నడిపించి నీ యొక్క దర్శనాలను ఉల్లాసముతో అపోస్తులను నింపి ఉన్నావు. అదే రీతిగా మమ్మలను కూడా నింపి ప్రవ్వా, నిన్ను సేవించి నీ నామానికి మహిమార్థకరంగా జీవించే కృపా కాపుదల అందరికీ దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.